ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉందంట నీ అభిప్రాయం? ప్రభుత్వం పనితీరు ప్రస్తుతానికి ఇక్కడైతే బాగాల. పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చారు? రెండో మూడో పథకాలు ఇచ్చారు. సూపర్ సిక్స్లు అన్నారు కానీ అన్నీ ఫలిస్తల. బీసీ వాళ్ళకి 50 సంవత్సరాల వాళ్ళకి అన్నారు, పింఛన్ అన్నారు, అది లేదు. ఇవన్నీ అమల్లోకి వస్తే అప్పుడు మెరుగుపడినట్టే ప్రభుత్వం. ఓకే, ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా వెనిగండ్ల రాము గారు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. ఆయన పనితీరు ఎలా ఉంది నియోజకవర్గంలో? ప్రస్తుతానికి అయితే పనితీరు పెద్దగా ఏమి అనిపించలేదండి. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఏమైనా పని చేస్తారేమో, అది. ఈయన మటుకి సొంతంగా అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు వార్డులో తిరుగుతున్నారు ప్రస్తుతానికి. గుడివాడలో వరుసగా 4 సార్లు కొడాల నాని గారు గెలుచుకుంటూ వచ్చారు. మొన్న ఎన్నికల్లో ఓటమి గల కారణం అంటే ఏం చెప్తారు మీరు? కారణం అంటే అంతకుముందు విఫలమైన బోలన్నీ ఉన్నాయి, దానివల్ల ఫెయిల్ అయ్యారు. దాని తోడు బూతుల మంత్రి అనే టాకింగ్ వచ్చేసింది. మెయిన్ రీజన్ అదేనంటారా ఓటమి గల కారణం? చూశారు ఒకసారి, 4 సార్లు చూశారు కదా, ఈసారి ఇటు చేద్దామని ఇటు వేసారు అంతే. ఓకే, మొన్న పేర్ని నాని గారు మాట్లాడుతూ మూడు నెలల్లో మళ్ళీ కొడాల నాని గారు రికవరీ అయ్యి వస్తారు, ఆపే దమ్ముందా అంటూ కూడా వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు ఎలా జరుగుతుంటారు? అంటే ఎవరి దమ్ము ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది దమ్ము. అధికారంలో ఉన్నవాడితే కొంచెం పవర్గా ఉంటుంది. మరి ఎన్నాళ్ళు ఎక్కడ పోయాడు కొడాల నాని? అంత దమ్మున్నవాడు గుడివాళ్ళని ఉండాలి కదా. ఆ బొంబాయి అటు పోయి అరెస్ట్లు అవ్వాల్సిన పనే ఉంది, దమ్ము. మరి ఎక్కడ లేని దమ్ము ఇంకెక్కడ ఉంటుంది? ఓకే, రీసెంట్గా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక గారి పైన టీడీపీ శ్రేణులు దాడి చేశారని వార్తలు అయితే వస్తున్నాయి, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి, నిజమేనంటారా? దాడి అయితే జరిగినట్టే ఉంది కానీ మరి కొద్దిగా ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా తేడా ఉంది. వాళ్ళు మీటింగ్లు ఏదో పెట్టుకొని ఉండే, నువ్వు దాడి చేయాల్సిన పనే ఉంది వాళ్ళు అంటున్నారు. మరి ఇటగా దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం కూడా మండిపడుతూ ఉంది, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పేసి కూడా. మీరేమంటారు? ఏ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉంది? కింద ప్రభుత్వంలో కూడా లేదు రక్షణ. రక్షణ అనేది ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు, అంతే, లేదు. ఓకే, మళ్ళీ 2029లో ఇదే కూటమి ప్రభుత్వాలు మళ్ళీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుందంటారా? చెప్పలేం. మళ్ళీ జగన్ గారు మేమే వస్తాము, జగన్ 2.0 అంటున్నారు, వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఈ సూపర్ 6 పథకాలు అమల్లోకి వస్తే కష్టమే. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు కదా ఎంతో కొంత. అమరావతి మన రాజధాని అది పూర్తయింది అనుకోండి. మరి వైసీపీ మొత్తం కూడా స్వాతంత్రం అవ్వగానే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేసింది, మేము ఇచ్చిన పథకాలు ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి కూడా అంటున్నాం. ఎవరికాలే అనుకుంటారు అట్టగా, సొంత పార్టీ నెగ్గాలని. అంతేనా? ఎవరి డబ్బాలు కొట్టుకోవాలి కదా, అంతే.